2014 నుంచి 2024 వరకు బీసీ సంఖ్య ఎందుకు పెరగలేదు అనుకోవచ్చు. అంటే ఆ మధ్య మనకు కోవిడ్ కూడా వచ్చింది, కరోనా వచ్చి చాలామంది చనిపోయినారు. ఆ కరోనా టైంలో ఓన్లీ బీసీలు చచ్చిపోయినారు అనుకోవచ్చు. అదే చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే 2014 సమగ్ర కుటుంబ సర్వేలో 51% ఉండేది. జనాభా యొక్క గ్రోత్ రేట్ 13.58% ఉన్నది. అంటే 51 నుండి 63 కావాలి మనం. మరి 60 పెరగాలి. 51 నుండి 63% పెరగాలి. పెరగాల్సినటువంటి జనాభాను తగ్గించి చూపిస్తున్నాడు. ఆ విధంగానే ఇతర సామాజిక వర్గాలది పెంచి చూపిస్తున్నాడు, తన సామాజిక వర్గాలది. కాబట్టి వాళ్ళు ఒక్కలే పిల్లలు పుట్టించడం, మేము పిల్లలు పుట్టియలేదా? మేము కుటుంబ నియంత్రణ పాటించినామా? అసలు పిల్లలు పుట్టించొద్దని చెప్పి మేము నిర్ణయాలు తీసుకున్నామా బడుగు బలైన వర్గాలం? కాబట్టి ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. కాబట్టి ఈ వైఖరి మార్చుకోండి, ఇది మంచిది కాదు. అవకాశం రాక నీకు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయితే ఇంత కుట్రపూరితంగా బలహీన వర్గాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తావా? సంక్షేమ కార్యక్రమం అమలు చేసే ప్రయత్నం చేయవా? నిధులు కేటాయించే ప్రయత్నం చేయవా? అమల్లో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కూడా సక్రమంగా ఇవ్వకపోతే ఈ పథకాలు రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ అని చెప్పి నువ్వు విదేశాలకు పంపితే అక్కడ నిధులు రాకపోతే ఆ పిల్లలు 5, 6 ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు బతుకు జీవుడా అన్నట్టు విదేశాల్లో బతుకుతున్నారు. దేనికి నిధులు ఇవ్వవు? నీ ప్రచారానికి, నీ ప్రకటనలకు ఇష్టం వచ్చిన అడ్డగోలు నిధులు ఇస్తావు. ఏం చేయకుండానే నువ్వు సంవత్సరం ఏదో గొప్పతనం ఉద్ధరించినట్టు నువ్వు ఇవాళ ముందుకు పోతా ఉన్నావు, విజయోత్సవాలు జరుపుకుంటున్నావు. కాబట్టి ఇది పూర్తి నిరంకుశమైనటువంటి, పూర్తి అప్రజాస్వామికమైనటువంటి, పూర్తి ప్రజలను అణచివేసేటటువంటి ప్రభుత్వంగా చరిత్ర పుటల్లో ఆనాడు రజాకారులను అయితే మేము చూడలేదు, లేదా ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి భూస్వాములను మేము చూడలేదు. కానీ ఆ భూస్వామ్య మనస్తత్వంతో, భూస్వామ్య భావజాలంతో ఇవాళ ప్రభుత్వం కొనసాగుతున్నది. ఈ ప్రభుత్వానికి పతనం తప్పదు.